నమస్తే, నేను డాక్టర్ కనకలక్ష్మి, ఆయుర్వేదిక్ ఫిజిషియన్. జుట్టు పెరగడానికి ఔషధ రసాయనం, ఆహార రసాయనం, ఆచార రసాయనం అనే 3 అంశాల గురించి నేను నా గత వీడియోలో ప్రస్తావించడం జరిగింది. వాటిలో ఒకటైనటువంటి ఆహార రసాయనం గురించి ఈ వీడియోలో చెప్తాను. సమతులాహారం అనేది ఓవరాల్గా శరీరం అంతా ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైనప్పటికీ ప్రత్యేకించి ఒక్కొక్క ధాతువు పెరగడానికి కొన్ని పదార్థాలు మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. అలా ఈ జుట్టు పెరగడానికి ఏవి కావాలనేది చూద్దాం. జుట్టు అనేది కెరోటిన్ అనే పదార్థంతో తయారవుతుంది. కెరోటిన్ ఉత్పత్తి చేసేటువంటి ఆహారం ఏంటంటే మనం రోజు తీసుకోవాలనేది చూసుకున్నట్టయితే దానివల్ల జుట్టు పెరుగుతుంది. ఆయుర్వేద ప్రకారం ఈ జుట్టు అనేది అస్థిధాతువు యొక్క మలంగా చెప్పబడింది. కాబట్టి ఈ బోన్ పెరిగేటువంటి ఏవైతే ఆహారం మనకి ఉపయోగపడుతుందో అటువంటి ఆహారం జుట్టు పెరగడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బేబీ కడుపులో ఉన్నప్పుడు 3వ నెల నుంచి మొదలుపెట్టి ఇటువంటి ఆహారం తీసుకున్నట్టయితే పుట్టబోయే బిడ్డకి మంచి హెయిర్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరి ఎటువంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం. B7 ఇందులో బయోటిన్ అంటారు. ఈ బయోటిన్ ఎక్కువగా ఉండేటువంటి ఫుడ్ అనేది శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే 2 గ్లాసుల పాల్లో కాల్షియం బాగా ఉంటుంది, ఎగ్లో ఉంటుంది. అలాగే రాగి జావ కూడా కాల్షియం, అమైనో యాసిడ్స్ని పుష్కలంగా శరీరానికి అందిస్తుంది. అయితే ఈ రాగి జావని పులియబెట్టి తీసుకోవడం ద్వారా దానిలో ఒక రకమైనటువంటి ఈస్ట్ అనేది కూడా తయారయ్యి అది కూడా ఈ జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది అనమాట. అలాగే మష్రూమ్ అంటారు, పుట్టగొడుగులు అంటారు కదా, ఆ మష్రూమ్ ఒకటి, తర్వాత పన్నీర్ ఒకటి, ఈ రెండిట్లో కూడా ఈ B7 అనేది పుష్కలంగా ఉంటుంది. మనం నిత్యం వాడుకునేవి ఏవేవైతే ఉన్నాయో ఇవన్నీ రెగ్యులర్గా దొరికేవే. తర్వాత ప్రత్యేకించి ఏంటంటే అవిసె గింజలు, తర్వాత దోస గింజలు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే పీనట్స్, శనగ పలుకులు, బాదం, ఇవన్నీ కూడా అన్నీ కలిపేసి ఒక ఏదైనా కంటైనర్లో ఉంచుకొని ఒక గుప్పెడు ప్రతిరోజు తీసుకున్నట్టయితే, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎక్కువగా తీసుకున్నట్టయితే వారికి చాలా ఉపయోగపడుతుంది. అలానే సోయాబీన్లో కూడా మనం ఎక్కువగా తీసుకున్నట్టయితే ఈ B7 అనేది మనకి దొరుకుతుంది. తర్వాత ఫ్రూట్స్ చూసుకున్నట్టయితే వాటర్ మిలన్ తీసుకోవచ్చు, బనానా తీసుకోవచ్చు. ముఖ్యంగా స్వీట్ పొటాటో అనేది ప్రతిరోజు ఉడకపెట్టి రోజు ఒక స్వీట్ పొటాటో తినగలిగినట్టయితే జుట్టు బాగా పెరుగుతుంది. తర్వాత ఓట్స్, బార్లీ గింజలు, ఇవి కూడా మనకు జుట్టు పెరగడానికి బాగా దోహదం చేస్తాయి. తర్వాత ఫిష్లోని తర్వాత మటన్, ఈ 2 కూడా దాంట్లో సాల్మన్ ఫిష్ అంటారు, ఆ ఫిష్, మటన్, ఈ రెండిట్లో కూడా జుట్టు పెరగడానికి అవసరమైనటువంటి పోషకాలు ఉన్నాయన్నమాట. తర్వాత డైరీ ప్రోడక్ట్స్, మనకి పాలు, పెరుగు, వెన్న, ఇవన్నీ కూడా జుట్టు పెరగడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంకా కూరగాయలు తీసుకున్నట్టయితే పాలకూర, తర్వాత బ్రకోలీ, కాలీఫ్లవర్, ఇవన్నిట్లో కూడా మనకి జుట్టు పెరగడానికి అవసరమైనటువంటి B7 దొరుకుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి ఏంటంటే, ఈ పాలు, కూరగాయలు ఇవన్నీ కూడా ఎంత ఫ్రెష్గా మనకు ఉంటే అంత మంచిది. కొన్నిసార్లు వీటిని బాగా స్టోర్ చేసి లేకపోతే ప్రిజర్వేటివ్ వేసి మరో రకంగా దాన్ని అడల్ట్రేషన్ కానీ జరిగినట్టయితే వాటి వల్ల మంచి జరగకపోగా తిరిగి చెడు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి పాలు ఉన్నాయనుకోండి, పాలు ఎక్కువగా పుట్టడానికి అని చెప్పి వాటికి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. వాటిలో ఈస్ట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అటువంటి పాలు మనం తీసుకోవడం వల్ల మంచి చెడకపోక తిరిగి చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కూరగాయల మీద జల్లే ఎక్కువ పెస్టిసైడ్స్ అనేది చేయడము, అవన్నీ కూడా మనకి తీసుకున్నప్పుడు మనకేం తెలియకపోవచ్చు, కానీ దాని ఎఫెక్ట్ అనేది ముందు తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మనం ఫామ్ ఫ్రెష్గా ఉండేవి, అవి కూడా ఎటువంటి కల్తీ లేకుండా ఉండేవి తీసుకోవడానికి ప్రయత్నం చేసినట్టయితే దాని యాక్చువల్ రిజల్ట్ అనేది మనం పొందడానికి వీలవుతుంది. చాలామంది పిల్లలు హాస్టల్స్లోనూ ఎక్కడో ఉండి చదువుకుంటూ ఉంటారు. అలాగే ఉద్యోగ రీత్యా ఇంటికి దూరంగా ఉంటారు. వాళ్ళు ఏదో కడుపు నిండా ఆహారం అయితే తీసుకుంటారు, హెల్తీగానే తిరుగుతూ ఉంటారు. కానీ ఈ మైక్రో న్యూట్రియంట్స్ ఇటువంటివన్నీ కూడా సరిగా లేకపోవడం వల్ల ఎక్కువ మందిని చూస్తూ ఉంటాం. చదువుకునే పిల్లలు హాస్టల్స్లో ఉన్నారు, బాగా హెయిర్ ఫాల్ అవుతుంది అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అటువంటి వారికి మీరేం చేయొచ్చు అంటే
ఈ నేను చెప్పినటువంటి అవిసె గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, ఇలా ఇటువంటివన్నీ కూడా నట్స్ అన్నీ కూడా ఈ ఖర్జూరంతో కలిపి ఒక మామూలుగా లడ్డూలాగా చేసి వాళ్ళకి ఇచ్చినట్టయితే ప్రతిరోజు ఒకటి తీసుకున్నట్టయితే వాళ్ళకి అది హెయిర్ ఫాల్ లేకుండా ఉపయోగపడుతుంది. అలాగే కరివేపాకు, మునగాకు ఇవన్నీ కూడా మీరు ఎండబెట్టి పొడి చేసి పిల్లలకి ఇచ్చినట్టయితే వాళ్ళు ఏదైనా ఆహారం తినేటప్పుడు అందులో ఒక చెంచాడి పౌడర్ వేసుకోవడం కానీ, లేదా ప్రతిరోజు ఒక గ్లాస్ పాల్లో ఈ పౌడర్ వేసుకొని తాగడం, ఇటువంటివన్నీ చేసుకోవడం ద్వారా, అంటే ఇవన్నీ ఏంటంటే మనకి న్యాచురల్గా రోజు చేసి పెట్టే అవకాశం లేని సందర్భాల్లో ఇవన్నీ చేయాలని చెప్తున్నాను. ఇంట్లోనే చేసుకొని వీలైతే అదే బెస్ట్. అది లేని పక్షంలో ఇటువంటివన్నీ చేసుకోవచ్చు. డెలివరీ అయిన తర్వాత కూడా ఎక్కువగా హెయిర్ ఫాల్ అవ్వడం చూస్తూ ఉంటాం. ఇటువంటి వారు కూడా ముఖ్యంగా ఈ లడ్డు అనేది తయారు చేసుకొని, గుమ్మడి గింజలు అవి చెప్పాను కదా, వాటితో లడ్డు చేసుకొని ఒక మీల్ 3 సార్లు తిన్నట్టయితే ఒక మీల్లో ఓట్స్, బార్లీ ఉండేలా చూసుకోండి. ఈ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ కూడా ప్రతిరోజు కొంచెం కొంచెం మోతాదులో వీలైనంత వరకు 1 or 2 వెరైటీస్ ఇందులో ఉండేలాగా చూసుకున్నట్టయితే డెలివరీ అయిన తర్వాత వచ్చేటువంటి హెయిర్ ఫాల్ మనం కాపాడుకోవచ్చు. అలాగే ఏదైనా ఒక్కోసారి కొన్ని రకాల జ్వరాలు వస్తాయి, లేదా కొన్ని డిసీజులు వస్తాయి. రీసెంట్గా చూసినట్టయితే కోవిడ్, ఇలా అనేక రకాల డిసీజెస్ వచ్చిన తర్వాత హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. అటువంటి వారు కూడా ప్రత్యేకించి తీసుకొని అవసరమైతే ఈ బయోటిన్ సప్లిమెంట్ రూపంలో కూడా తీసుకున్నట్టయితే మ్యాసివ్ హెయిర్ ఫాల్ అనేది ఒకేసారి ఎక్కువ జుట్టు ఊడిపోవడం అనే దాని నుంచి కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇదండి జుట్టు గురించి. వచ్చే వీడియోలో మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.